అందరికీ శనార్థులు మంచిగా నారల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మహాధర్నాకు పెట్టిర్రు అడ్డంకులు, కొట్లాడి తెచ్చుకున్నారు అనుమతులు. హాస్పిటల్ బువ్వల కూడా పురుగులు, పేదోళ్ళ పిల్లల పానాలకు లేవా ఇలువలు. ఊళ్ళకెళ్ళి ఎల్లగొట్టిర్రు ప్రచార జీపులను, మైకులో చెప్తున్నారని అబద్ధాలను. మీటింగ్ పెట్టుకున్నారట ఐఏఎస్ఆర్లు, పరేషాన్ చేస్తున్నాయట నోటి మాట ఆదేశాలు. అదానికి ఇచ్చిర్రు అరెస్ట్ వారెంటు, అయితదా మరి సీఎం కుర్సీ ఊస్టు. ఎట్లెట్లా చేస్తారో చూస్తామన్నారు. అసలు మిమ్మల్ని రానియమన్నారు. మీకు అనుమతులే లేవన్నారు. రాళ్లతోటి కొడతామన్నారు. అవతలోళ్ళు 100 మాటలన్నా సరే ఒక్క మాట చూద్దాం ఉల్టా పల్టా మాట్లాడకుండా చక్కగా ఏడిగోళ్ళ ఆడిపోయిర్రు. సర్కారు మెడలు వంచిర్రు. ఈ మాటలు ఎవరన్నారు? సర్కారు మెడలు ఎవరు వంచిర్రు, ఎట్లెట్లా వంచిర్రు తెలవాలంటే ఈ వార్త చూడుర్రి. నేను లేస్తే మనిషిని కాదు, కాకపోతే లేవలేను అంతే అన్నట్టే ఉన్నది పోర్రి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ తీరు. లేకపోతే ఏందుల్లా పెద్ద పెద్ద సభలనేమో కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా సామి అని ప్రకటనలు చేస్తాడు. అదే కారు పాటోళ్ళు మానుకోటల ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేడు. గమ్మతుంది పోరి ముచ్చట. లగిచెర్ల గిరిజనులకు జరిగిన అన్యాయానికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కారు పార్టీ మహాధర్నా చేస్తామని ప్రకటించింది. ఆ ధర్నాకు అనుమతి కావాలని జిల్లా పోలీసు పెద్ద ఎస్పీ సార్ కు లెటర్ సుతం పెట్టుకున్నారు. ఈ ముచ్చట తెలవంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయకు మీరొస్తే రాళ్ల దాడి చేస్తాం అని బహిరంగంగా ప్రకటన చేసిండు. మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటామని కారు పాటోళ్ళు అనుమతులు అడుగుతానేమో లేదు ధర్నాలకు పర్మిషన్ లేదని చెప్తారు. మీరొస్తే రాళ్లతోటి కొడతామన్న షెయి పార్టీ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ నేమో ఒక్క మాట అనరు. ఇదెక్కడి న్యాయముల్లా అని కారు పాటోళ్ళు తెల్లవాళ్ళు ఎస్పీ ఆఫీస్ ముంగటనే కూర్చున్నారు. మేము ధర్నా చేసి తీరుతామని కారు పాటోళ్ళు మొండి పట్టుబట్టిర్రు. ఆ దెబ్బకు తెల్లారే వరకు మహబూబాబాద్ లా ఎక్కడికక్కడ పోలీస్ బెటాలియన్లను దింపిండ్రు. మానుకోటల మొత్తం 144 సెక్షన్ అమలైతదని ప్రకటనలు చేసిర్రు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పోలీసులను దగ్గరుండి కవాతులు చేపించిండు. చేతుల లాఠీలు పట్టుకొని మీరు ధర్నా చేస్తే ఈపు చింతపండే అని హెచ్చరిస్తున్నట్టే పోలీసులంతా మానుకోటల కవాతు చేసిర్రు. తెల్లారే వరకు గంతమంది పోలీసులు దిగేసరికి మానుకోట ప్రజలు మస్తు బుగులు పడుతున్నారు. ఇన్నేళ్లు ఏ లొల్లి లేకుండే రేవంత్ సార్ వచ్చినాక ఏమైతుందో తెలుస్తలేదు అని టెన్షన్ పడుతున్నారు. మానుకోటల మొత్తం పోలీసులను దింపి 4 కూడితే లాఠీలకు పని చెప్దాం అనుకున్నారు. అయితే కారు పాటోళ్ళు ఊకుంటారా? అసలుకే గిసొంటి ధర్నాలు నిరసనలు రాస్తా రోకోలు లెక్కలేనని చేసి రాష్ట్రం కోసం కొట్లాడినోలాయే. ఎట్లెట్లా పర్మిషన్ ఇయ్యరో చూస్తాం అని కోర్టు మెట్లెక్కిర్రు. పర్మిషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు పత్రాలని చదివిన తర్వాత ఏ గిందుల ఆపనికే ఉన్నది, మీరు బొంబాటుగా ధర్నా చేసుకోర్రి అంటే సోమవారం నాడు పొద్దుగాల 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేసుకోర్రి, మిమ్మల్ని ఎవ్వరు ఆపరని తీర్పు చెప్పింది. ఎంత ఆపుదామని అనుకున్నా కారు పార్టీ మహాధర్నాను ఆపుడు షెయి పార్టీ సర్కారుతోని కాలే. శాంతియుతంగా ధర్నా చేసుకోనికి అనుమతినిస్తే అయిపాయే. ఇంతగానం పోలీసులను దింపుడెందుకు అని జనాలు సుతం కారు పార్టీ దిక్కే సైబల్కిర్రు. మానుకోట జనాలే కాదు తెలంగాణ అంతటా కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ వస్తాడని తెలిస్తేనే పర్మిషన్ ఇస్తలేరంటే కేసీఆర్ సార్ వస్తే ఏం చేస్తాడో మరి సారు అని అనుకుంటున్నారు. ఏం పాపం చేసిర్రు అసలు వాళ్ళు? చిన్న పిల్లలు మీకు లేరా గసొంటి పిల్లలు? మీ పిల్లలైతే బంగారు బొమ్మలు, మంది పిల్లలైతే మట్టి బొమ్మలా? మీ పిల్లలకైతే పెడతారా గసొంటి తిండి? వాళ్ళ దాకెందుకు, మీరు తింటారా? వాంతులు విరోచనాలయ్యి పిల్లలు తండ్లాడుతుంటే సుతం గింత కూడా నెనరు లేదా మీకు? పాపం ఆ పసిపానాలకు ఏమన్నా అయితే మీరు తెచ్చిస్తారా?
వాళ్ళను గన్నోళ్ళ బాధ తీసుడు మీతోటి అవుతుందా? పోయేది మంది పిల్లల పానాలే కదా అని అనుకుంటున్నారో లేక వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారని అనుకుంటున్నారో గాని సర్కారు బడుల్లో చదువుకునే పిల్లలంటే షేపాటి సర్కారోళ్లకు గింత సుతం మేర్మానం లేదుల్లా. అరే వాళ్ళంతా మనకు ఓట్లేసిన జనాల బిడ్డలు, ఆ పిల్లలను కన్న బిడ్డల లెక్క చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే సోయలేదు అసలు. మాగనూరు స్కూళ్ల పిల్లలు పురుగుల అన్నం తిని నిన్ననే కదా దావఖాన్ల పడ్డరు. వాంతులు విరేచనాలయ్యి పానం తెకాలు పడిపోయి ఉన్నారు పాపం. ఇప్పుడు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి? పువ్వు ఓలే చూసుకోవాలి. కానీ పాడిందే పాడురా పనికి మాలిన పాట అన్నట్టు దావకాన్ల సుతం గదే పని చేసిర్రు. పురుగులన్నం తిని దావకాన్ల పాలైతే దావకాన్ల సుతం పొద్దున వాళ్లకు పురుగుల ఉప్మానే పెట్టిర్రు. పిల్లలు తింటుండగా పురుగులను గమనించి తల్లిదండ్రులకు చూపించిర్రు. అది చూసి పిల్లల తల్లిదండ్రులు దావకాన డ్యూటీ డాక్టర్లను నర్సులను గట్టిగా అరుచుకున్నారు. స్కూల్లో పెట్టిన తిండిలనే పురుగులు వచ్చినాయంటే దావకాన్లో పెట్టిన టిఫిన్ సుతం మళ్ళా గదే సీన్ రిపీట్ అయితే పేద పిల్లల మీద మీకు ఎంత పట్టింపు ఉన్నదో అర్థమైతున్నది. పేరుకేమో మాది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటారు. కానీ అదే పేదల పిల్లల పానాలకు ఎసరు పెట్టేటట్టు ఈ స్కూళ్ళల్లా దావకాన్లల్లా తిండి పెడతారా అని జనాలు అడుగుతున్నారు. అసలు మీ కంటికి పేదోళ్ళంటే ఎట్లా కనపడుతున్నారు? గరీబీ హటావో గరీబీ హటావో అని నినాదాలు చేసి మొత్తానికే గరీబోళ్లను చంపేస్తారా? మీరిచ్చిన నినాదానికి అర్థం ఇదేనా? అందుకే ఇట్లా మా పిల్లల పానాలు తీద్దాం అనుకుంటున్నారా అని కళ్ళెర చేస్తున్నారు. ఇప్పటి సంధి హాస్టల్ల పిల్లలకు పెట్టే తిండిలా కల్తీ ఉన్నదని తెలిస్తే జైలేస్తా అని సీఎం రేవంత్ సార్ చెప్పిన తెల్లారే ఏకంగా సీఎం సభలనే కల్తీ తిండి పెట్టిర్రు. అది తిని పిల్లలు దావకాన పాలైండ్రు. అది మర్చిపోక ముందే ఇగో నిన్న మాగనూరు ఈ స్కూల్ల పిల్లలు కక్కుకున్నారు. ఓ రేవంత్ సారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గరీబు పిల్లల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే పిల్లలకు ఈ స్కూల్లో కల్తీ తిండి పెట్టినోళ్లకు శిక్ష వేస్తావా? దావకాన్ల పడ్డంక సుతం పురుగుల ఉప్మా పెట్టినోళ్లను జైలేస్తావా? కొలువులకెళ్ళి ఊడవీకేస్తావా? లేక ఈ మొత్తానికి బాధ్యత తీసుకొని నువ్వే దిగిపోతావా? చెప్పు, ఇప్పుడే చెప్పు అని నిలదీస్తున్నారు బడి పిల్లల తల్లిదండ్రులు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేల దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతరేద్దాం. ఇవి తెలంగాణ మహాకవి కాళోజీ చెప్పిన మాటలు. ఈ మాటలు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒక్క అక్షరం సుత పొల్లు పోకుండా పాటించిర్రు. ఏంది నమ్ముతలేరా? ఈ వార్త చూస్తే మీరే నమ్ముతారు. ఊర్లల్లో రేవంత్ సారు సర్కార్ అంటే జనాలు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవచ్చు. చల్లటి పాలన అందరి కడుపు నింపుతున్నాడు. దేవుడు అసొంటోళ్ళని దీవనార్తులు పెడుతున్నారు. భూమి బుట్టి గిన్నెళ్ళైతున్నాయి గాని గిసంటి పరిపాలన ప్రజాపాలన ఎన్నడూ చూడలేదని మస్తు సంబరపడుతున్నారు. సర్కారు చేస్తున్న మంచి పనులను కథలు కథలుగా చెప్తున్నారు. ఇగో గిటు చూడుర్రి, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటా ఊర్లలోకి వచ్చిన కళాకారులను ఎట్లా మర్యాద చేస్తున్నారో. నిజం ఎవరు చెప్పినా నిజమే. ఆ చెప్పింది నిజమే అయితే నమ్మాలే, నమ్ముతాం కూడా. కానీ అబద్ధం ఎవరు చెప్పినా ఎమ్మటే గుర్తుపట్టొచ్చు. జనాలు ఈ విషయంలో ఇయాల రేపు మస్తు హుషారైతున్నారు. ఓట్లప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అని జనాలకు మాటలు చెప్పి ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చిన షేపాటి సర్కారు ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నది. అయితే జీపులకు మైకులు పెట్టి ఊర్లలకు పంపి 6 గ్యారంటీలు అమలు చేసినాం, ప్రజలకు మేలు చేసినాం, మస్తుగా అభివృద్ధి చేసినాం అని కళాకారులతోటి కళాయాత్ర చేపిస్తున్నది. రేవంత్ సారు సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాల అడాకుల మండలంలో కచ్చీర్ కాడికి వచ్చి షేపాటి 6 గ్యారంటీల మీద కళాయాత్ర కళాకారులు పాటలు అందుకున్నారు. అంతసేపు ఆడనే కూర్చొని జోలి పెట్టుకుంటున్న జనాలు అందరూ చక్కగా కళాకారుల కాడికొచ్చి సప్పుడేక మైకులు బంద్ పెట్టుకొని ఇడికెళ్ళి బోర్రి, మాకు చేసిందేం లేదు, ఇట్లా ఊకనే అబద్ధాల పాటలు పాడనీకే మీకేం అనిపిస్తలేదా అని అందరూ ఒక్కసారే గయ్యిన ఎగబడ్డారు. రైతు భరోసా రాలేదని రైతులు, పింఛనొత్తలేదని ముసలోళ్ళు ఆడోళ్ళు, రుణమాఫీ కాలేదని కొంతమంది, తులం బంగారం ఇస్తా అని ఇయ్యకనే పాయే. ఏం చేసిర్రు ఏడాది గోలిగా అని ఒకలెనక ఒకళ్ళు దుమ్ము దులిపిర్రు. పాపం వచ్చినోళ్లకు ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలో అర్థం కాక సపుడు ఏక జీపు వెనకకు మలుపుకొని పోయిర్రు. ఒక్క సీఎం సారు సొంత జిల్లాలనే కాదు రాష్ట్రంలో ఏ
ఊరికి పోయి చూసినా కథ గిట్లనే ఉన్నది. ఏడాది గోలుగా ఈ సర్కార్ వచ్చినాక మాకేం రాలేదు, మాకేం పని కాలేదు, ఏం మారినట్టు కనపడతలేదని జనాలు ఒకటే పొగుడుతున్నారు షేయి పార్టీ సర్కారును. ఇసొంటి పొగడ్తలు ఎక్కువైతే సర్కారుకు రోజులు దగ్గర పడ్డట్టే అని రాజకీయం తెలిసిన మేధావులు అనుకుంటున్నారు. ఒక దిక్కుకెళ్ళి గాలి వచ్చింది అనుకోండి, ఇంకో దిక్కు మలుతాం. రెండు దిక్కులకెళ్ళి గాలి వచ్చింది అనుకోండి, ఏదన్నా దాపు చూసుకుంటాం. జోరు వాన కిందికి మీదికి జంపింది అనుకోర్రి, చక్కగా ఏదన్నా సూరి కిందకి పోతాం. కానీ అన్ని దిక్కులకెళ్ళి ఏ దిక్కు చూసినా ఐరాని గాలి వస్తుందంటే ఏంటికి అర్థం? ఏదో తేడా కొడుతున్నట్టే కదా. చూద్దాం పారి ఆ తేడా ఏంటిదో. జరగి వార్తను మనసు పెట్టి ఇనుర్రి. తెలంగాణలో ఇప్పుడు అన్ని దిక్కులకెళ్ళి గాలి జోపుతున్నది. అది అత్తుత్త గాలి కాదుల్లా, ఆ గాలికి మంచి మంచోళ్ళే కొట్టుకపోయిండ్రు. ఇప్పుడు అదే గాలి మన సీఎం రేవంత్ సార్ కు వీస్తున్నది. ఇంతకీ ఆ గాలి ఏంటిదంటే, చదువుకునే పిల్లగాళ్ళు రోడ్లెక్కి మాకు బువ్వ సక్కగా లేదు, చదువు సక్కగా లేదని అంటున్నారు. అమలక్కలందరూ తులం బంగారం ఏది అని ఉల్టా తిరుగుతున్నారు. ముసలోళ్ళైతే తిట్టిన తిట్టు తిట్టకుండా కొత్త తిట్లు దేవులాడుకొచ్చి యాద్ చేసుకొని మరీ తిడుతున్నారు. రైతులైతే తిట్టలేక అలసిపోతున్నారు. మొన్నటికి మొన్న పోలీసులు సుతం రోడ్లెక్కి వాళ్ళ బాధేందో వాళ్ళు ఎలగక్కున్నారు. ఇక ఇప్పుడు సర్కారు నడవనికే గుండెకాయ అసంటోళ్ళైన ఐఏఎస్ ఆఫీసర్లు సుతం ఒక్కటైతున్నారట. ముందు వెనక చూసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి అడ్డగొలిగా హామీలిచ్చి ఆఖరికి సర్కారు కొలువులో చేసే ఆఫీసర్లను బదనాం చేస్తే మనమెందుకు పడతాం? అవసరం లేదు, మనం ఉత్తపుణ్యానికి బదనాం గానే కావద్దు అని మాట్లాడుతున్నారట. సర్కారు దిక్కెళ్ళి ఎవరన్నా ఏదన్నా ఊత నోటి మాటగా సూచాయగా చెప్తే ఆ పని అసలుకే చేయొద్దు. కాగితం మీద రాసి ముద్ర వేసిస్తేనే ఆ పని ముంగటేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మంత్రులని, ఎమ్మెల్యేలని, అధికార పార్టీ లీడర్లని, పెద్దోళ్ళ మనుషులమని చెప్పుకునేటోళ్లకు గులాంగిరి చేయొద్దని, ఏం చేసినా కానూన్ ప్రకారమే చేయాలని డిసైడ్ చేసుకున్నారట. కొన్ని నెలల సంధి సీఎం రేవంత్ సార్ తీసుకున్న నిర్ణయాలు, నోటి మాటిగా చెప్పిన ఆదేశాల మీద అటు ప్రజలు ఇటు ప్రతిపక్షాలు గమనిస్తున్నాయని, అందుకే ఏం చేసినా రూల్స్ పాటించే చేయాలని అందరు కూర్చొని మాట్లాడుకున్నారట. ఒక్కొక్కరు ఇట్లా సర్కారు చేస్తున్న పనుల మీద తెలివికొస్తున్నారంటే రేవంత్ సారు సర్కారు చేస్తున్న పని ఒక్కటంటే ఒక్కటి సుత చక్కగా లేదనే అర్థం కావచ్చునానుల్లా అని గుసగుస పెట్టుకుంటున్నారు జనాలు. ఊర్లలో జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఏందో అనుకోవచ్చు గాని, ఏకంగా అన్ని తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లే ఇట్లా అనుకుంటున్నారంటే ఏదో కథనే ఉన్నట్టున్నది కావచ్చునా అని డౌట్ కొడుతున్నది. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, కేసు పెట్టి లోపడేయాల్సిందే, ఊకునేదే లేదు. ఏమనుకుంటున్నాడు అసలు? ఈ మాటలన్నది ఎవరో కాదు, రేవంత్ సారుల సొంత అన్న రాహుల్ గాంధీ సారు. గదేంది గట్లెందుకు అన్నాడు అని ఆలోచన చేస్తున్నారా? మొత్తం వివరాలు కావాలనా? అయితే ఈ వార్త చూడుర్రి. దోస్తు గౌతమ్ అదాని మీద కేసైంది. అది సారు కుర్సీకి చుట్టుకునేటట్టున్నది. పానమంతా పింజం అంటున్నది. ఎప్పుడైతుందో అని డక్కు అంటున్నది సీఎం రేవంత్ సార్కు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాలతోటి మీటింగ్ పెట్టి ఇంట్లో రేవంత్ రెడ్డి చెయ్యి ఉంటే, ఆయన పైసలు తీసుకుంటే ఆయనను సుతం అరెస్ట్ చేయాల్సిందే, లోపడేయాల్సిందే అని గట్టిగానే చెప్పిండు. గంతే, గీ ముచ్చట తెలిసిన కాడికెళ్ళి రేవంత్ సార్కు పానమంతా గజ్జుమంటున్నదట. సోలార్ ప్రాజెక్టు ముచ్చటలా అదాని మీద అమెరికా దేశంలో ఉన్న న్యూయార్క్ ఆఫీసర్లు కేసు పెట్టిర్రు. అంతేకాదు, అరెస్ట్ చేసేందుకు వారెంట్ సుతం ఇడిచిర్రు. మన దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న సర్కారు ఆఫీసర్లకు 2100 కోట్ల రూపాయల లంచం ఇచ్చేటందుకు అదాని ఒప్పుకున్నాడని న్యూయార్క్ ఆఫీసర్లు గుర్తుపట్టిర్రు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల తొండి చేసి రుణాలు, బాండ్లు సేకరించిరట. ఇదిట్లుంటే మన సీఎం రేవంత్ సారు అదాని సార్ తోటి మస్తు దోస్తాని చేసిండు కదా. రామన్నపేటల సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇయ్యనికే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రేవంత్ సార్ కు అప్పట్లా 100 కోట్లు ఇచ్చిండు కదా అదాని సారు. గా ముచ్చటను ఇప్పుడు ఎల్లబెడుతున్నారు కారు పాటోళ్ళు. మూసీ ప్రాజెక్టుల అదానికి నీకు వాటా ఎంత, సిమెంట్ ఫ్యాక్టరీల వాటా ఎంత లెక్క చెప్పు, మీ దోస్తు దొరికిండు అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఒక దిక్కేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ సారు అదానికి వ్యతిరేకంగా పోరాటాలు, నినాదాలు
చేస్తున్నాడు. తెలంగాణల రాహుల్ సారు తమ్ముడు రేవంతన్ సారేమో అదానికి ఎర్రతివాసి బరిసి రారమ్మని రారమ్మని అని వెల్కమ్ సాంగ్ పాడుతున్నాడు. మొన్న కర్ణాటకలో మాట్లాడుకుంటేనేమో నేను అదాని జేబులోకెళ్ళి తీసుకుంటున్న పైసలు అని రేవంతన్ సారే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇయాల అదాని దగ్గర పైసలు తీసుకున్నోళ్ళు ఎవ్వలైనా సరే అరెస్ట్ చేసి లోపడేయాల్సిందే అని రాహుల్ సార్ అంటున్నాడు. ఎటుపోయి అదాని ఉచ్చు షెయి పార్టీ మెడకే చుట్టుకున్నది. సప్పుడేక ఊకుందామంటే పువ్వు పాటలతోటి బదనాం తప్పదు. తప్పు పడదామంటే సొంత పార్టీ ముఖ్యమంత్రి మీద వేటు వేయక తప్పదు. మొత్తానికి కథ మస్తు కమ్ముతున్నది పోర్రి. చూడాలే మరి షెయి పార్టీ అధిష్టానం ఎసోంటి నిర్ణయం తీసుకుంటదో. అటు రేవంతన్ సారుల దోస్తు ఇటు సారు ఇద్దరు కట్టగట్టుకొని జైలుకు పోతారా? ఇదే మోకా అని రేవంతన్ సారును కుర్చీలోకెళ్ళి కిందికి దింపుతారా? ఏమైతదో అని జనాలు ఎదురు చూస్తున్నారు. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. మగవాడి తనువులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. ఈ పాట విన్నారా మీరు? మస్తుంటది కదా. సినిమాల పాట ఎంతైనా సినిమా లెక్కనే ఉంటుంది కానీ నిజ జీవితంలో తన పసుపు కుంకాలు కాపాడుకోనికే తన పానమే అడ్డేసింది ఒక అక్క. భర్త పానం కంటే నా పానం ఎక్కువనా అని పానానికి తెగించి భర్త పానాలు కాపాడుకున్నది. భార్య అంటే భర్త జీవితంలోనే కాదు తనువులో కూడా సగం. ఈ మాటను ఆ శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలా ఈ లోకానికి చెప్పకనే చెప్పిండు. ఈ మాటను నిజం చేసింది ఒక అక్క. కట్టుకున్న ఆయన పానాలకు అపాయం ఉందని తెలిసి తన పానం అడ్డేసి పసుపు కుంకాలు కాపాడుకున్నది. ఇగో ఈ అక్క పేరు లావణ్య. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడి అనే ఊరు. అక్కోల ఆయన పేరు శ్రీను. గ్రామీణ బ్యాంకులో కొలువు చేస్తాడు. అయితే కొన్ని దినాల కింద శ్రీనన్న పానం బాగలేదని దావకానకు పోయి పరీక్షలు చేపించుకున్నాడు. పసిరికలు అయినాయని కార్జం సుతం ఖరాబ్ అయిందని చెప్పిరు డాక్టర్లు. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా పానం మంచిగా కాలేదు. కార్జం పెడితేనే మనిషి బతుకుతాడని చెప్పిరు డాక్టర్లు. అవయవ దాతల కోసం ఎంత దేవులాడినా ఎవ్వరు దొరకలేదు. భర్త పానం కంటే ఎక్కువనా నా పానం అని అనుకొని గీ లావణ్యక్క తన కార్జంలోకెళ్లి సగం కార్జం కోసిచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ చేసిండ్రు. ఆపరేషన్ సక్సెస్ సుతం అయింది. ఇప్పుడు శ్రీనన్న పానాలకు ఏం కాదని చెప్పిర్రు. సికింద్రాబాద్ లా కిమ్స్ దవాఖాన్లా ఇప్పుడు ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇద్దరి ఆరోగ్యం మంచిగానే ఉన్నది. మంచిగున్నప్పుడే కాదు ఆపతిలో ఉన్నప్పుడు సుతం ఎమ్మటి నడిచే తోడే భార్య. ఈసొంటి భార్య అందరికి దొరకదు. నిజంగా శ్రీనన్న అనేటాయన మస్తు అదృష్టవంతుడని సోషల్ మీడియాలో జనాలు ఒకటే పొగుడుతున్నారు. మీరిద్దరు కలకాలం ఇట్లనే కలిసి ఉండుర్రి అని దీవెనార్తులు పెడుతున్నారు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.